హలో అందరికీ. సాయిబాబా తన భక్తులకు దగ్గరగా ఉన్నట్టు చెప్పే సందర్భాలను చూద్దామా? ప్రతి నిజమైన ప్రార్థనను సాయిబాబా వింటారు. మనసులో చెప్పిన వాటిని ఆలకిస్తారు. భక్తి ప్రేమతో ఆయన్ని జపించే వారికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటారు. నిశ్శబ్దంగా మార్గం చూపిస్తారు. భక్తుడు గ్రహించే లోపే సమస్యలను తొలగించి సరైన సమయంలో సహాయం చేస్తారు. చిన్న చిన్న అద్భుతాలు, సమయానుకూల సహాయం, అంతర్మన శాంతి రూపంలో ఆయన సమక్షం అనుభవపడుతుంది. నిజమైన భక్తి ఉన్న చోట సాయి నిలుస్తారు, నీడలా కాపాడతారు. ఆలోచనలు, కలలు, అంతర్దృష్టి ద్వారా మార్గదర్శనం ఇస్తారు, సరైన దారిని చూపుతారు. సంపూర్ణంగా ఆయనకు శరణాగతి ఇచ్చిన భక్తులని సాయి ఎప్పుడూ విడిచిపెట్టరు. జీవితం ఎంత కష్టమైనా అండగా ఉంటారు. మనుషులు అవకాశాలు, పరిష్కారాలు రూపంలో ప్రత్యక్షమై తన సన్నిధిని తెలియచేస్తారు. బాబా భక్తులు హృదయంలో నివసిస్తూ ప్రతి క్షణం ఆశీర్వదిస్తారు. ఒకసారి ప్రేమతో సాయిరామ్ అన్నా బాబా వెంటనే దగ్గరకొచ్చి ధైర్యం, శక్తి నింపుతారు. నేను ఇక్కడ ఉన్నాను అనే సంకేతాలు బాబా భక్తులకు ఏదో ఒక రూపంలో చూపిస్తారు. అది ఒక మాట, ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన రూపంలో ఉండవచ్చు. భక్తుల మనసులో వచ్చే మంచి ఆలోచనలు కూడా సాయిబాబా ప్రేరణే అని చాలామంది అనుభవిస్తారు. ఎవరైనా సమస్యలో బాధపడితే బాబా ఆ భారం తామే మోస్తామని అనిపించేలా సహాయం చేస్తారు. భక్తుడికి ఎంత నమ్మకం ఉంటే బాబా అంత త్వరగా స్పందిస్తారు. ఆయన ప్రేమకు భక్తి మాత్రమే మార్గం. భక్తుడి కన్నీళ్లను బాబా ఎప్పుడూ వృధా చేయరు. ప్రతి కన్నీటిలో ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. సాయిబాబా ప్రతి ఇంట్లో ఉంటారని భక్తుల నమ్ముతారు. ఎందుకంటే ఆయన పాదాలు జపకం ఆ ఇంటిని పవిత్రం చేస్తుంది. కష్టాలలో భక్తులను బాబా ఒంటరిగా వదిలిపెట్టరు. కన్న తల్లి కన్నా ప్రేమ గల వారు అని సాయి అనిపిస్తారు. తనను నిజమైన ప్రేమతో పిలిచిన ప్రతి హృదయానికి ప్రతిస్పందిస్తారు. రూపంలో కానప్పటికీ అనుభూతిగా తప్పకుండా వస్తారు. సాయిబాబా మాటలు కాలం మారినా మారవు. భక్తులకు అవి శక్తి, ధైర్యం, ఆశీర్వాదం. మన ఆత్మకు శాంతి, సందర్భానికి తీసుకువెళ్ళే మార్గం చూపిస్తారు. సాయిబాబానే అని భక్తులు నమ్మకం. బాబా దూరంలో ఉన్న దగ్గరగానే ఉన్నట్టు అనిపిస్తారు. ఎందుకంటే ఆయన సాన్నిధ్యం మనసులో అనుబంధం. సాయిబాబా ప్రత్యక్షం అనుభవించే వారిలో జీవితంపై విశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఆయన కాపాడుతారని తెలుసు. భక్తి మార్గం ఎంత చిన్నదైనప్పటికీ బాబా దాన్ని సంతోషంగా స్వీకరిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా ముందుకు నడిపించేది సాయిబాబా కరుణే. అది కనిపించని శక్తిలా ఉంటుంది. సాయిబాబాని ఒక డెసిషన్ కరెక్టా కాదా అని తెలుసుకునేటప్పుడు ఇది రైట్ డెసిషనా రాంగ్ డెసిషనా అప్పుడు
దారిలో వెళ్తున్నప్పుడు ఏదో ఒక బస్సు పైన ఫోటో కనిపించడం లేదా సాయిరామ్ అని కనిపించడం అన్నప్పుడు ఏంటి అంటే సాయిబాబా ఇది కరెక్ట్ డెసిషన్, ఇది తీసుకో అని చెప్పినట్టు, లేదా ఐఎమ్ విత్ యూ అని చెప్పినట్టు, నేను నీతోనే ఉన్నాను అని చెప్పినట్టు, ఇలా చాలామందికి అనుభవం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కొంతమందికి ఏది డెసిషన్ తీసుకోవాలో తెలియనప్పుడు ఎస్ఆర్ నో చిట్లు కూడా వేస్తూ ఉంటారు. ఎస్ వస్తే అది చెయ్యాలి అని, నో వస్తే అది వద్దు అనేసి. నెక్స్ట్ కొంతమందికి ఆన్సర్స్ కళలో కూడా చెప్తూ ఉంటారు. కళలో సాయిబాబానే వచ్చి చెప్తూ ఉంటారు, ఇలా చెయ్యి అలా చెయ్యి అనేసి. సో అలా కళలో వచ్చిన వాళ్ళ కూడా చాలామంది భక్తులు ఉన్నారు. ఇంకా సాయిబాబా బుక్స్ ఉన్నాయన్నమాట, ప్రశ్నలు జవాబులు అనే కొన్ని బుక్స్, నెక్స్ట్ సాయిబాబా బుక్స్ కూడా, లేదా సాయిబాబా చాలా బుక్స్, మీకు ఏ బుక్ ఉందో మీ దగ్గర అది తీసుకొనేసి మీరు సాయిబాబా నమ్మి ఒక పేజ్ ఓపెన్ చేశారు అనుకో, చాలాసార్లు ఆల్మోస్ట్గా మీకు కావాల్సిన ఆన్సర్ అక్కడ వస్తుంది అన్నమాట. అది సాయిబాబా భక్తులకే చాలామందికి తెలుసు. సాయిబాబా సచ్చరిత్ర ఓపెన్ చేస్తారు కొంతమంది, ఓపెన్ చేసినప్పుడు మీకు కావాల్సిన ఆన్సర్ కరెక్ట్గా అక్కడ చూపిస్తుంది ఆ స్టోరీలో. అది కూడా ఉంది. అది నమ్మిన వాళ్ళకి ఆ మిరాకిల్ తెలుసు, అవన్నీ ఏం లేదు అనుకున్న వాళ్ళకి ఎవరేం చేయలేరు. వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు సాయిబాబా హెల్ప్ చేసినప్పుడు వాళ్ళే అది అనుభూతి చెందుతారు. మీలో ఎవరికన్నా ఇలాంటి అనుభవాలు ఏదన్నా ఉంటే దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయగలరు అనుకుంటున్నాను. సో ఆ సాయి కరుణ అందరూ సాయిబాబా భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.